నియోజకవర్గ ఎమ్మెల్యే ఏపీ డిప్యూటీ స్పీకర్ శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారి పరిపాలన ఎలా ఉంది, అభివృద్ధి ఏ విధంగా సాగుతుంది, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా నడుస్తుంది, అసలు గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి, ఆయన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, 100%కి ఎంత పర్సంటేజ్ మనం వేయొచ్చు, అది మన ప్రజా మార్గదర్శి ఛానల్ ద్వారా ఉండి నియోజకవర్గ ప్రజలను అడిగి తెలుసుకుందాం. లెట్స్ వాచ్. నా పేరు లక్ష్మీ కుమార్ అండి. మీరు లోకల్ మేడం? లోకల్ అండి. ఇక్కడ పరిపాలన ఎలా ఉంది మేడం రఘురామకృష్ణరాజు గారు? పరిపాలన అయితే చాలా బాగుందండి. కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అంతా పర్ఫెక్ట్ గా ఉంది. కొంతమంది మరి యూట్యూబ్ ఛానల్స్ లో వాటిలోనూ సరే పరిపాలిస్తలేదు, బాగాలేదు అని అంటున్నారు. ఏముంది, ఈ రోజులు కొంతమంది ఒకరికి ఒకటి ఇష్టం అవుతుంది, ఒకరికి ఒకటి ఇష్టం అవుతుంది. అది మన రాజకీయ పరంగా ఆలోచించుకోకూడదు, మన నడవడికి ఎలా ఉందో చూసుకోవాలి. అది పరిపాలన ఎలా చేస్తున్నారు అనేది మనం దాన్ని మనం చూసి దాన్ని బట్టి మాట్లాడాలి తప్ప ఎవరో ఏదో మాట్లాడారని దాన్ని బట్టి మనం మాట్లాడుకోవాలి. రోడ్లు ఎలా ఉన్నాయంటారు? రోడ్లు అమ్మో చాలా బాగున్నాయి. ఇది వరకు మనం రోడ్ల మీద వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయ్యేది. 10 నిమిషాల ప్రయాణం గంట చేయవలసి వచ్చేది. ఇప్పుడు గంట ప్రయాణం 10 నిమిషాల్లో చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వంలో 1 సంవత్సరాల క్రితం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ ఇంత కోలాహలంగా ఉందా? ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. అప్పుడు అసలు ఏముంది, లేడీస్ వెళ్ళాలని చెయ్యాలని ఆ ఎంకరేజ్ ఎవరు చూపించలేదు అప్పుడు. ఇప్పుడు లేడీస్ వెళ్తాం ఏంటి, ఆటల పోటీల్లో ఏంటి, ఇప్పుడు ఇది కొత్తగా పెట్టడం వల్ల ఇది చాలా బాగుంది. అందరికి ఎంజాయ్మెంట్ ఉంది. చాలా ఎవరికి ఏది కావాలంటే అది చాలా బాగా చూసుకుంటున్నారు. చూడటం అది వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ఉత్సాహాన్ని చూపించుకుంటున్నారు. అంటే రఘురామకృష్ణరాజు గారు వచ్చిన తర్వాత ఉండి నియోజకవర్గంలో అంటే అభివృద్ధి చేయట్లేదు, విధ్వంసం చేస్తున్నారని అంటున్నారు కదా, అది వాస్తవం? గ్రౌండ్ లెవెల్ ఉందా? అది వాస్తవం. అంటే దేనికోసం అంటే ఎవరికాళ్ళు గవర్నమెంట్ స్థలాల్లో ఎవరికాళ్ళు రోడ్ల పక్కన ఇల్లు కట్టేసి షాపులు పెట్టేసి ఎంతమందికి ఇబ్బంది వచ్చినా వాళ్ళు నడవడిక వాళ్ళకి అడ్డం వచ్చినవి తీసేసే వాళ్ళు అంటే కోపం, అడ్డం వచ్చినవి తీయకుండా పక్క నుంచి వెళ్ళిపోయే వాళ్ళు అంటే కొంచెం మరి వాళ్ళు మంచి వాళ్ళు అనిపిస్తారు. ఈ రఘురామకృష్ణరాజు ఏం చేస్తున్నారంటే యాక్సిడెంట్లు అవుతాయి, రోడ్ల పక్కన ఎలా పెడితే అలా నిర్మిస్తే ఇబ్బంది పడతారు ప్రజలని ఆయన ట్రాఫిక్ లైట్ క్లియర్ చేయడం కోసం అన్ని తీయించి క్లియర్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన చేసేది మంచిదే, కానీ చూసే వాళ్ళకి వాళ్ళు మేము పెట్టుకున్న షాపులు పోతున్నాయి, మాకు జీవనాధారం పోతుంది, ఇలాంటివన్నీ ఉపయోగించుకుని ఆయన చేసే పరిపాలన బాగాలేదని కొంతమంది ఇష్టం లేని వ్యక్తులు చెప్పి మాటలు. తెలుగు ప్రజలందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? సంక్రాంతి శుభాకాంక్షలు. ఈయన పరిపాలన అయితే చాలా బాగుంది, మాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారేంటి, చంద్రబాబు నాయుడు గారేంటి, రఘురామకృష్ణ గారేంటి, అందరికీ మా ధన్యవాదాలు. ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బంది లేదు, అందరం సురక్షితంగా అందరం క్షేమంగా ఉన్నాం. అందరూ ఎంజాయ్మెంట్ సంక్రాంతి చాలా బాగుంది. వెంకటరమణ గారు ఎక్కడి నుంచి వచ్చారు? సిద్ధాపురం. సిద్ధాపురంలో కోడి పందాలు లేవా? ఉన్నాయి. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ చాలా బాగుంది, చూద్దామని. ఓకే, ఇక్కడ స్కై రైడ్ అనేది గాల్లో ఎగురు పెట్టారు కదా, ఎప్పుడైనా చూసారు అలాంటి? చూడలే. ఈ వయసు ఎంత? 60 సంవత్సరాలు. ఎప్పుడైనా చూసారా? లేదు, చూడలేదు. ఇప్పుడు ఇక్కడ ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. ఒక ఈ స్కై రైడ్ కోసం ఇక్కడికి వచ్చారా, లేకపోతే కోడి పందాలు చూడటానికి వచ్చారా? వీటి కోసం వచ్చాం. ఎంతమంది వచ్చారు? 15 మంది వచ్చారు. మొత్తం అంతా లేడీస్ అనా? అంతా లేడీస్. నియోజకవర్గ రఘురామకృష్ణరాజు గారు ఈ స్కై రైడ్ తీసుకొచ్చారు ఇక్కడికి, ఏం చెప్పాలనుకుంటున్నారు? బాగా పరిపాలన బండి వచ్చారు. మీ పేరు? బాదం పావని. ఎక్కడి నుంచి వచ్చారు? చిన్నమేరం. చిన్నమేరం అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు ఎలా ఉన్నాయంటారు? మీ బంధుమిత్రులు వచ్చారండి పండగకి? వచ్చారండి, చాలా బాగున్నాయి. ఎలా చెప్తున్నారు వాళ్ళు వచ్చే దారిలో రోడ్లు ఎలా ఉన్నాయి, బాగున్నాయి అంటున్నారు లేదా? చాలా బాగున్నాయి అంటున్నారండి, రోడ్లు అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ స్కై రైడ్ అనేది పెట్టారు ఇక్కడ, మీరు ఎప్పుడైనా చూసారా చిన్నప్పటి నుంచి? లేదండి, ఇదే ఫస్ట్ టైం, అందుకనే నడుచుకుంటూ వచ్చాను, చూసి వెళ్దామని. ఎక్కుతారా? ఎక్కుదామండి. 90 కేజీలు వెయిట్ అండి, అది లిమిట్. నేను 110 కేజీలు ఉన్నాను. ఎక్కించుకోరండి వెనకాల స్కై రైడ్ ఇక్కడ తీసుకొచ్చింది ఎవరు తెలుసా మీకు? త్రిపుల్ ఆర్ గారు అండి. త్రిపుల్ ఆర్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? చాలా బాగుందండి. మీరు చిన్నమేరం అని చెప్పి ఆయన చిన్నమేరంలో ఉంటున్నారని చెప్పి? లేదండి వింటున్నాం కదండి, చూసినంత లెక్క చాలా బాగుంది. ఇలా చేయించినందుకు కూడా రోడ్లు అవి కూడా చాలా బాగుందండి. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చిన్నమేరం అంటున్నారు, సిద్ధాపురం కాబట్టి ఇవి అడుగుతాను, ఎలా ఉంది అక్క పరిపాలన ఎలా ఉందంటారు? గత ప్రభుత్వం వైసీపీలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది?
ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ట్రిపులర్ గారు? శుభాకాంక్షలు చేసినందుకు మహా ఆనందం, సంతోషం. చాలా థ్యాంక్స్. మీరేం చెప్పాలనుకున్నారు ట్రిపులర్ గారికి? చాలా బాగా ఎంజాయ్ చేశానండి. Thanks for watching. Like, comment and subscribe and share.